ఇంతకుముందు 2 సార్లు ఏదైతే తప్పు చేసామో తప్పు చేయకుండా జాగ్రత్తగా గుండె మీద చేసుకొని మన కుటుంబ భవిష్యత్తు, మన ప్రాంత అభివృద్ధి, మన ప్రాంత ప్రజల సంక్షేమం కొరకు ఒక సరి అయిన నిర్ణయం తీసుకోండి. గుండె చప్పుడుగా ఉన్న మీ అందరి ఆర్తనాదాలను నా ద్వారా వినిపించాలని ప్రయత్నం చేసి తప్ప ఎక్కడ కూడా దూరం పోలేదు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం, సంపత్ కుమార్ ఎమ్మెల్యేగా చేస్తాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెస్తాం. పార్టీని నమ్ముకొని ఎదిగినోడురా, ఆటుకోట్ల దట్టుకొని గెలిచినోడురా, ఊరు రాజన హారతి పట్టె చూడరా, ఉక్కు పిడికిలెత్తిన గట్టివాడురా. పార్టీని నమ్ముకొని ఎదిగినోడురా, ఆటుకోట్ల దట్టుకొని గెలిచినోడురా, ఊరు రాజన హారతి పట్టె చూడరా, ఉక్కు పిడికిలెత్తిన గట్టివాడురా. సంపతన్న మా ధైర్యం, జనబలమే తన సొంతం బలం. ఇవాళ కావాల్సిన వాళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను. ఇక జెండాలు చూడకండి, గ్రూపులు చూడకండి, గుంపులు చూడకండి. మనమందరం ఏకమై మన పార్టీని గెలిపించుకోవాలి. ఈ గడ్డ మీద నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సంపత్ కుమార్ని అత్యధికంగా మెజార్టీతో గెలిపించండి. 50 ఏళ్ళలో మీ అనంతపూర్కి రాని అవకాశాన్ని రాబోయే ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ సోనియా మల్లికార్జున ఖర్గే గారు మీకు ఇస్తారు.